హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ దునియా వ్లాగ్స్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఈ వీడియో వచ్చేసి ఆర్కాన్సాస్ ట్రిప్ వీడియోస్ అని వన్ బై వన్ రిలీజ్ చేస్తున్నాను గదా! సో, ఇది ద లాస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ వీడియో అనమాట. సో, మేమైతే మీరు లాస్ట్ వీడియో చూసింటే చెప్పాను గదా! ఎయిర్‌బిఎన్‌బి చెక్‌ఔట్ చేసి ఇంకా లైక్ రిటర్నింగ్ బ్యాక్ టు అవర్ హౌసెస్ అనమాట. ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము. సో, దాని మధ్యలోనే ఇక్కడ ఆర్కాన్సాస్ అలిగేటర్ ఫార్మ్ అండ్ పెట్టింగ్ జూ అని ఒకటి కనిపించింది. సో, కిడ్స్ కూడా ఉన్నారు కదా అని చెప్పేసి చూడ్డానికి వెళ్ళిపోయామన్నమాట. అలిగేటర్ ఫార్మ్ అండ్ పెట్టింగ్ జూ ఏంటంటే ఇక్కడ యానిమల్స్‌కి మనం బేసికలీ ఫీడ్ చేయొచ్చు. అండ్ అలిగేటర్స్‌కి కూడా ఫీడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వాటిని మనం క్యారీ కూడా చేయొచ్చు అనమాట. పట్టుకోవచ్చు. సో, లోపల ఇది వచ్చేసి విజిటర్ సెంటర్ లాగా అనమాట. సో, అక్కడ మనం టికెట్స్ పర్చేస్ చేసుకోవాలి. 2 ఆర్ బిలో 2 ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ అనుకుంటా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అందరికీ ఒక్కొక్క టికెట్ తీసుకోవాలి. టు బీ మోర్ హానెస్ట్ అసలు ఇది ఈ డే ఇంత ఫన్నీగా టర్న్ అవుట్ అవుతదని కూడా నేను అనుకోలేదనమాట. లైక్ వీడియో అంతా రికార్డ్ చేస్తుంటే నాకు ఫుల్ నవ్వొస్తుండే. సో, ఎంటర్ అవ్వంగానే ఇంకా ఫీడ్ ఇస్తారు. సో, మనం దీనికి కూడా పే చేస్తాము టికెట్‌తో పాటు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గోట్స్, డాంకీస్, రాబిట్స్, డక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో, వాటికి మనం ఫీడ్ చేయొచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ధృతి ఎంత ధైర్యంగా తినిపిస్తుంది వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే రివర్స్‌లో మేమే భయపడ్డాము. ఇంకా పెద్దోళ్ళమే చెప్పాలంటే. సో, నాకదే అనిపిస్తది. చిన్నోళ్ళ కన్నా పెద్దోళ్ళకి ఎక్కువ భయాలుంటాయి. మనకి అన్నీ తెలుసు చిన్నప్పటి నుంచి. అది చేయొద్దు, ఇది చేయొద్దు అని భయపెట్టి లాస్ట్‌కి ఈ ప్లేస్‌లో, ఈ పొజిషన్‌లో ఉన్నాము అని అనిపిస్తది నాకు. సో, ఇక్కడైతే మేము లొల్లి చేసినామనమాట. ఫుల్ హంగామా. సో, అరుచుకుంటూ, చేసుకుంటూ అవన్నీ భయపడుకుంటూ అవన్నీ చేస్తుంటే చుట్టుపక్కలోళ్ళందరూ మమ్మల్ని విచిత్రంగా ఏలియన్స్ లాగా చూస్తుండే. అండ్ దాని తర్వాత ఇవి ఈము బర్డ్స్ అనమాట. అవసలు ఎంత కోపంగా, అగ్రెసివ్‌గా ఉన్నాయి వాటి ఫేస్. ఐ నో దే ఆర్ నాట్ అగ్రెసివ్. బట్ వాళ్ళని చూడ్డానికి అట్లా అనిపిచ్చింది నాకు. అండ్ చాలా అగ్రెసివ్‌గా గూడా తింటున్నాయి అవి. ఇట్లా మనం ఫీడ్ పెట్టంగానే తినేస్తున్నాయి. సో, అందుకే అట్లా అన్నా అగ్రెసివ్ అని. అండ్ దాని తర్వాత ఇక్కడ మినీ డాంకీస్ లాగున్నాయనమాట 2. సో, ఎప్పుడు ఇదే తింటుంది ఫుడ్. ఇంకా దాన్ని గూడా పిలిచి పెట్టిండే అనమాట. అండ్ ఇక్కడ ఈముకి నేను గూడా ఫీడ్ చేయడం ట్రై చేస్తూ ఎంత భయపడుతున్నా చూడండి. లిటరల్లీ చాలా భయపడినా. అందరు మోటివేషన్‌తో ఇంకా ఫీడ్ చేయడం స్టార్ట్ చేశా అనమాట. అండ్ అట్లే ఇంకా వేరే యానిమల్స్ కూడా ఉంటే అట్లే ఇంకా చూస్తుండే. సో, మెయిన్‌గా అయితే ఇది అలిగేటర్ ఫార్మ్. సో, అలిగేటర్స్‌ని ఇక్కడ ఏమంటారు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ పర్టిక్యులర్ ప్లేస్‌ని టేక్ కేర్ చేస్తున్న వాళ్ళు పెంచుతున్నారు అలిగేటర్స్‌ని. సో, మెయిన్‌లీ అలిగేటర్ ఫార్మ్ అండ్ పెట్టింగ్ జూ అట్లా. సో, ఇక్కడైతే రాబిట్స్, డక్స్ అవన్నీ ఉండే. సో, మా ధృతి అయితే క్రేజీ ఎంజాయ్ చేసింది. లైక్ షీ లవ్స్ బన్నీస్ అనమాట. ఏమంటారు నేబర్‌హుడ్‌లో కూడా ఎక్కడైనా బన్నీస్ కనిపిస్తే చాలా ఎక్సైట్ అయితది. సో, ఇక్కడ షీ వాజ్ ఎంజాయింగ్ థరోలీ. అండ్ హియర్ వి గో. ఇక్కడైతే అలిగేటర్స్ నాకు చెప్తుంటే కూడా ఎట్లనో అనిపిస్తుంది. సో, అలిగేటర్ పెట్ జోన్‌లోకి వచ్చేసినామనమాట మనము. సో, వీటిని పెంచుతున్నారు. సారీ, పెట్స్ కాదు, లైక్ ఫార్మ్ అనమాట అదంతా. సో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అలిగేటర్స్‌ని వాళ్ళు పెంచుతున్నారు. అండ్ ఇక్కడ చూసారా ధృతి ఎంత ధైర్యంగా పట్టుకుంటుంది. షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్కేర్డ్. ధృతి ఇట్లుంటే మా అయాన్స్ చూడండి. అయాన్స్ అయితే క్రేజీ అసలు. అది లివింగ్ థింగ్ అనుకున్నాడో, వాడు టాయ్ అనుకున్నాడో ఏమో గానీ మొత్తం దాన్ని ఇట్లా పిసికి పెట్టాడు. లిటరల్లీ డ్రమ్స్ లాగా దాని మీద డ్రమ్స్ కొట్టడం గానీ ఎవ్రీథింగ్ అసలు. చుట్టుపక్కల నుంచి మేము అరుస్తుండే. కానీ వాడికి మాత్రం అస్సలు భయం లేకుండే. ఒకవేళ ఇచ్చేసింటే మొత్తం దాన్ని ఇంకా నలిపి ఇంకేం చేసేవాడో గానీ, అదే ఇంకా సౌమ్య వాళ్ళ మమ్మీ ఆపుతుంది వాడిని. లైక్ షీ ఈస్ కంట్రోలింగ్ అనమాట అవన్నీ చేయకుండా ఉండడానికి. బట్ వాడైతే అస్సలు భయపడలేదు. వాళ్ళిద్దరు అంత ధైర్యంగా ఉంటే ఆన్ ద అదర్ హ్యాండ్ మమ్మల్ని చూడండి, మేము పెద్దోళ్ళము ఎంత భయపడ్డామంటే లైక్ లిటరల్లీ నేను పట్టుకోవడానికి చాలా చాలా భయపడ్డా కానీ బట్ ఫైనల్లీ అందరు మోటివేషన్‌తో ధైర్యంగా ఇంకా పట్టుకొని ఒక 2, 3 ఫోటోలు దిగాను గానీ, అమ్మో! ఇప్పటికి గుర్తొచ్చినా నాకెట్లో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సందీప్ చూడండి, ఆయనకేదో అవార్డ్ వచ్చినట్టే ఎంత ప్రౌడ్‌గా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అలిగేటర్‌ని పట్టుకోవడానికి. అండ్ హితేష్ బ్రో అయితే చెప్పొద్దు. దానికి కిస్ కూడా ఇచ్చేసిండు లిటరల్లీ. అస్సలు భయం లేదు. అఫ్‌కోర్స్ అవి ఏమనవు. దాని నోరు టై అయ్యి ఉంది గానీ, బట్ దెన్
చాలా భయం అనిపించింది నాకు. అండ్ ఇక్కడ హరిని చూడండి. హరిని గూడా లైక్ హరిని, ప్రియా మేమందరం ఫుల్ భయపడుతూ ఉండే పట్టుకోవడానికి. బట్ కొంచెం కరేజ్ గ్యాదర్ చేసుకొని లైక్ పట్టుకోవడానికి ట్రై చేశాము. మా నలుగురిలో చెప్పాలంటే కొంచెం సౌమ్యనే కొంచెం ధైర్యంగా పట్టుకుంది. అండ్ అందుకే ఇంకా అట్ లాస్ట్ ఫైనల్లీ అందరి మోటివేషన్‌తో హరిని గూడా ఇంక సౌమ్యతో కలిసి పట్టుకుంది అలిగేటర్‌ని. అండ్ ఇవొచ్చేసి అలిగేటర్ ఎగ్స్. అండ్ ఇక్కడ ఈ అలిగేటర్స్‌ని చూసాం గదా! వాటికి ఫీడ్ చేయొచ్చనమాట. దీనికి గూడా సమ్ $6 ఎంతో తీసుకుంటారు టికెట్ అప్పుడే. సో, ఇక్కడ మనం ఇట్లా ఫీడ్ జేయొచ్చు. సో, చాలా అలిగేటర్స్ ఉన్నాయి. అవి ఇట్లా కొట్టుకుంటున్నాయి లైక్ కాంపిటీషన్ లాగా. అది పెట్టడానికి గూడా భయమేసింది నాకు. ఇట్స్ సంథింగ్ వియర్డ్ ఫీలింగ్ లైక్ అబౌట్ అలిగేటర్స్, స్నేక్స్, ఫ్రాగ్స్. నాకొక వియర్డ్ ఫీలింగ్ ఉంటదనమాట వాటి గురించి. ఇట్లా తలుచుకుంటేనే, చూస్తూ ఉంటేనే. మీలో గూడా అట్లా ఉంటే ఏమన్నా నాకైతే కామెంట్ జేసి చెప్పండి. అండ్ అలిగేటర్‌కి, క్రొకొడైల్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటి మీకు తెలుసా? మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నేనొచ్చి గూగుల్ చేద్దాం అనుకున్నా గానీ నాకంత టైం లేకుండే. సో, సడన్‌లీ ఇప్పుడు గుర్తొస్తుంది నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. నేను ఇన్ని రోజులు 2 సేమ్ అనే అనుకుంటుండే. సో, అక్కడ ఆమెకి నేను ధృతికో, అయాన్ష్‌కో ఎవరికో క్రొకొడైల్, క్రొకొడైల్ అని చెప్తుంటే సో, అక్కడ వర్క్ చేసే ఆమె నో ఇట్స్ నాట్ క్రొకొడైల్ ఇట్స్ అలిగేటర్ అని చెప్పేసి అని అన్నదనమాట. సో, ఐయామ్ నాట్ ష్యూర్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ఆఫ్ దెమ్. సో, మీకు తెలిసైతే నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ ఇక్కడ ఇంకా వేరే యానిమల్స్ గూడా ఉండే అనమాట. ఇక్కడ ఇవి వుల్వ్స్ ఉండే. అండ్ వాటి గురించి ఒక పెద్ద స్టోరీ చెప్తుండే ఆయన. లైక్ ఇవి 2 ఫీమేలే. ఒకటి ఏజ్డ్ అండ్ ఒకటి కొత్తది. అండ్ ఆల్సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అవన్నీ ఉండే. అండ్ ఇక్కడ పీకాక్ ఉండే. పీకాక్ ఎంత క్యూట్ ఉండే. యాక్చువల్లీ సందీప్ వీడియో తీస్తున్నప్పుడు అది ఫెదర్స్ ఓపెన్ చేయలేదు కానీ దానికన్నా ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్స్ ముందు ఇట్లా ఫెదర్స్ మొత్తం ఓపెన్ చేసింది. బట్ అది రికార్డ్ చేయలేకపోయాము. అండ్ ఇంకా అలిగేటర్ జూ అయిపోయింది. అండ్ అయిపోయిన తర్వాత లైక్ మేమైతే నెక్స్ట్ లేక్ క్యాథరిన్ చూడడానికి వెళ్ళాము. అండ్ ఆల్సో ఇక్కడ ఒక డ్యామ్ ఉండే. లైక్ చాలా బాగుంది. సో, కొంచెం కిందకెళ్ళి కొంచెం స్టెప్స్ దిగి పార్కింగ్ నుంచి ఒక స్టెప్స్ దిగి ఇట్లా కొంచెం వాక్ చేసి వెళ్ళామన్నమాట. ఆ వ్యూ కూడా చాలా బాగుండింది. అండ్ హియర్ కమ్స్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. లైక్ ఇంకా ఇది లాస్ట్ యాంథనీ చాపెల్ అని. సో, అక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అంటే ఎళ్లి చూసాము. సో, మొత్తం ఒక గార్డెన్ ఉంటుంది. గార్డెన్‌లో ఇట్లా ఒక పెద్ద ఇది నాకు చర్చ్ అనాలో చాపెల్ ఏంటో మరి నాకు తెలీదు. సో, చాలా బ్యూటిఫుల్ ఉండింది. లైక్ మనము నాకు తెలిసి పక్కా ఏవో మూవీస్‌లో చూసింటాము ఇవి. నాకు కరెక్ట్ నేమ్స్ గుర్తు రావట్లేదు గానీ ఫోటోషూట్‌కి దానికి దీనికి చాలా పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. అండ్ ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా ఫన్నీగా అనిపించింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మా లాస్ వేగస్ సిరీస్, అర్కెన్సాస్ సిరీస్ వీడియోస్ అన్నీ ఇప్పటివరకు చూడకపోయింటే చూడండి. అండ్ మీకు వీడియోస్ నచ్చితే మాత్రం ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్